జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనమండి. కడవరి వాన కాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. ప్రతివాని చేనులోని పైరు మొలిచినట్లు యెహోవా మెరుపులను పుట్టించును. ఆయన వానలు మెండుగా కురిపించును. గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి. సోదెగాండ్రకు నిరర్ధకమైన దర్శనములు కలిగినవి. మోసముతో కలలకు భావము చెప్పిరి. మాయగల భావములు చెప్పి ఓదార్చిరి. కాబట్టి గొర్రెల మంద తిరుగులాడునట్లు జనులు తిరుగులాడిరి. కాపరి లేక బాధ నొందిరి. నా కోపాగ్ని మండుచు కాపర్ల మీద పడును. మేకలను నేను శిక్షించెదను. సైన్యములకు అధిపతి యెహోవా తన మందయగు యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములగు అశ్వముల వంటి వారినిగా చేయును. వారిలో నుండి మూలరాయి పుట్టును. మేకును యుద్ధపు విల్లును వారి చేత కలుగును. బాధించువాడు వారిలో నుండి బయలుదేరును. వారు యుద్ధము చేయుచు వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలుల వలె ఉందురు. యెహోవా వారికి తోడై ఉండును గనుక వారు యుద్ధము చేయగా గుర్రములను ఎక్కువారు సిగ్గు నందుదురు. నేను యూదా వారిని బలశాలుగా చేసేదను. యోసేపు సంతతి వారికి రక్షణ కలుగ చేసి వారికి నివాస స్థలము ఇచ్చెదను. నేను వారి ఎడల జాలిపడుదును. నేను వారి దేవుడనైన యెహోవాను. నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మర్చిపోవుదురు. ఎఫ్రాయిమీ వారు బలాఢ్యుల వంటి వారగుదురు. ద్రాక్షారస పానము చేయువారు సంతోషించున్నట్లు వారు మనసున ఆనందింతురు. వారి బిడ్డలు దాన్ని చూసి ఆనందపడుచు యెహోవాను బట్టి వారు హృదయపూర్వకంగా ఉల్లసించుదురు. నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఈలవేసి పిలిచి సమకూర్చెదను. మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు. అన్యజనులలో నేను వారిని విత్తగా దూరదేశములలో వారు నన్ను జ్ఞాపకము చేసుకుందురు. వారును వారి బిడ్డలను సజీవులై తిరిగి వత్తురు. ఐగుప్తు దేశంలో నుండి వారిని మరలా రప్పించి అష్షూరు దేశంలో నుండి సమకూర్చి ఎక్కడను చోటు చాలనంత విస్తారముగా గిలాదు దేశంలోనికి లెబాను దేశంలోనికి వారిని తోడుకొని వచ్చెదను. యెహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణిచివేయును. నైలు నది యొక్క లోతైన స్థలములను ఆయన ఎండ చేయును. అష్షూరీల అతిశయాస్పదము కొట్టివేయబడును. ఐగుప్తీయులు రాజదండమును పోగొట్టుకుందురు. నేను వారిని యెహోవా యందు బలశాలుగా చేయుదును. ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు. ఇది యెహోవా వాక్కు. నెక్స్ట్ అధ్యాయం 11వ అధ్యాయం అండి.